హైదరాబాద్లో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. రెండో రోజు హైదరాబాద్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఎస్వీసీ, మైత్రి, మ్యాంగో మీడియా సంస్థలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. సినిమాలకు పెట్టిన బడ్జెట్పై అధికారులు ఆరా తీస్తున్నారు. పుష్ప 2 బడ్జెట్ వచ్చిన ఆదాయంపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, వాచ్. హైదరాబాద్ లోని జరుగుతున్న ఐటీ సోదాలు రెండో రోజు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే పుష్ప 2 తీసినటువంటి ఎవరైతే సినిమా డైరెక్టర్స్ ఉన్నారో వారికి సంబంధించినటువంటి పెట్టుబడి ఎవరు పెట్టారో వాళ్ళ దాని మీద ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. దివ్యాలకు సంబంధించి రేపు పిలిచే అవకాశం కూడా ఉన్నట్టు తెలిసింది. ఇప్పటికే దివ్యాలకు సంబంధించినటువంటి భార్య అయినటువంటి అకౌంట్లు కానీ దానికి సంబంధించినటువంటి అకౌంట్లను పరిశీలించడం జరిగింది. దీంతో పాటు ఇక్కడ ఎవరైతే పార్ట్నర్స్ ఉన్నారో వారి ఇళ్లపై కూడా సోదాలు జరుగుతున్నాయి. 2 రోజులుగా జరుగుతున్నటువంటి దిల్ రాజుకు సంబంధించినటువంటి ఐటీ సోదాలలోని రేపు ఖచ్చితంగా దివ్యాలను పిలిచి విచారిస్తారనేదే తెలుస్తున్నటువంటి విషయం. ప్రధానంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ సంబంధించినటువంటి ఐటీ కంపెనీస్ లోని ప్రధానమైనటువంటి కంపెనీలు సినిమా సంబంధించిన పెట్టుబడులు పెట్టాయనేది ఐటీ సంబంధించినటువంటి వారు ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే ఐటీకి సంబంధించిన కంపెనీలు 2 కీలకమైన కంపెనీలను కూడా వారు గుర్తించారు. దీనికి సంబంధించినటువంటి సినిమాలు పెట్టుబడులు దానికి సంబంధించిన ఐటీలకు సంబంధించినటువంటి వివరాలను కూడా ఇప్పటికే పూర్తిగా ఐటీ అధికారుల చేతిలోకి చిక్కినాయని చెప్పవచ్చు. దీని ఆధారంగానే దిల్రాజును కూడా రేపు విచారిస్తారు. ఈ పుష్ప 2 సినిమా సంబంధించినటువంటి ఎవరైతే డైరెక్టర్స్ గానీ సంబంధించినటువంటి ఎవరైతే మేనేజర్స్ ఉన్నారో వారిని కూడా విచారించనున్నారు. ఈ సినిమాకి సంబంధించి విషయాలని ఇప్పటికీ పూర్తిగా ఎంత పెట్టుబడి అవుతుంది, దీనికి సంబంధించినటువంటి వివరాలు ఎలా ఉన్నాయి అనేది కూడా ఐటీ సోదాలోనే తెలుస్తుంది. మరికొంతమంది ఉన్నతాధికారులు కూడా ఇందులో బయటపడే అవకాశం ఉంది. ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వారి యొక్క వివరాలు కూడా ఇందులో డేటాను సేకరించారు. దీనికి సంబంధించి రేపు దిల్రాజుతో పాటు మరో కొంతమంది ముఖ్యులను కూడా విచారించనున్నట్టు తెలుస్తుంది. స్వప్న.